జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చెప్పేది కూర్మ అవతారం. ఈరోజు కూర్మ అవతారం కూర్మ జయంతి కదా. మనం కూడా కూర్మ అవతారం ఎత్తాం. మీకు ఎవరికన్నా తెలుసా? మత్స్య కూర్మ వరాహ అనే ఈ అవతారాలన్నీ మనం కూడా ఎత్తుతాం. మత్స్య అవతారం అంటే కణంలా తల్లి గర్భంలో ఈదినప్పుడు మత్స్య అవతారం. కూర్మ అవతారం అంటే పిండంలో నుంచి అవయవాలు బయటికి వస్తాయి కదా, అది కూర్మ అవతారం. వరాహ అవతారం అంటే పసిబిడ్డగా ఉండి మన మూత్రాలు మనమే, అది వరాహ అవతారం అట్లా అన్నమాట. అంటే మనం కూడా కూర్మ అవతారం ఎత్తామన్నమాట. భగవంతుడి దశావతారాలు మనం ఎత్తినవే, మన జీవన విధానం గురించి చెప్పేవి. కానీ ఏం చేశారంటే, ఉంటే మంచిది, కూర్మావతారం ఉంటే మంచిదని గిన్నెలో నీళ్లు పోసి పెట్టండి, అట్లా పెట్టండి అని చెప్తారు. ఇంకా దానికి పూలు వేయడం, పసుపు కుంకాలు వేయడం చేస్తారు. కానీ కూర్మావతారం ఎక్కడుంటుందో దేవాలయంలో, ప్రతి దేవాలయంలో కూర్మావతారం ఉంటుంది కదా. ధ్వజస్తంభం కింద కూర్మావతారం ఉంటుంది అన్నమాట. ఆయనకి ధ్వజస్తంభం కింద ఉంటుంది కూర్మావతారం. నమస్కారం చేసుకుంటాం కదా. అసలు కూర్మావతారం అంటే ఆయన ఎప్పుడు ఎత్తాడు అంటే, నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నది చెప్తుంది నా అభిప్రాయం. రాక్షసులు దేవతలు మందర పర్వతం చిరికినప్పుడు నేనున్నానని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు కదా. ఏదైనా పని ఉందంటే ముందు నేనున్నానని వచ్చేస్తాడు కదా. అది బరువు పోయడానికి మందర పర్వతం సముద్రంలో నిలబడి చిలకడానికి అనువుగా ఉండడానికి బేస్గా వస్తాడు ఆయన. మనం ఎలా తీసుకోవాలంటే కూర్మావతారాన్ని, కూర్మ ఎలా ఉంటుంది అని తల బయటికి పెట్టి చూసిద్ది, కాళ్ళు చేతులన్నీ బయటికి పెట్టి చూస్తుంది అన్నమాట. ఏదైనా ప్రమాదం ఉంది అనగానే తన అవయవాల్ని తన లోపలికి తీసేసుకునేది. అంటే మనం కూడా విషయం ఏంటి అన్న ఆలోచనతో బయటికి ఒకసారి చూస్తూ ఉంటాం కదా. ఎక్కడన్నా కళ్ళతోనో కాళ్ళతోనో చేతులతోనో ఏదన్నా ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి మన అవయవాలు, గుణాలు అలా లోపలికి తీసేసుకోవాలి. ప్రతిరోజు గుడికి వెళ్ళి మనం మొట్టమొదటిగా దర్శనం చేసుకునేది, ధ్వజస్తంభం కింద దర్శనం చేసుకునేది కూర్మావతారాన్ని, తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలంటే అలా పైకి తలెత్తి చూడాలి, అలా ఎదగాలి. అలా ఎదగాలంటే ముందు బేసు మన చుట్టూ ఏమున్నాయన్న ఒకసారి చూసుకొని, ఏమన్నా ప్రమాదాలు ఉంటే మన ఆలోచనలు అలా లోపలికి తీసేసుకొని గట్టిగా, ఎంత గట్టిగా ఉంటే అంటే కూర్మ అవతారం శరీరం ఎలా ఉంటుంది అంత గట్టిగా ఉండాలి అనేది నేను ఎక్కడో విన్నది, ఇంతకుముందు నేను విన్నది. అది మెయిన్ ఉద్దేశం. భగవంతుడు మనకి చెప్పేది, మనం పెట్టి పూజ చేస్తున్నప్పుడు కూడా మనం చూసినప్పుడు, ఆయన్ని చూసినప్పుడు మనకి అర్థం అవ్వాల్సింది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా పని ఉంటే ముందెళ్ళిపోవడం. ఆయన స్థితికారుడు కదా, నేను ఉన్నాను అన్న ఇదిగా ముందు వెళ్ళిపోతాడు, అంతే తొందరగా వెళ్ళిపోతాడు. ఆ మందర పర్వతం చిలికినప్పుడు ఆ రాపిడికి, అంత పెద్ద పర్వతాన్ని గరుత్మంతుడు తీసుకొచ్చి పెడతాడు కదా, ఆ రాపిడికి ఆయన హాలాహలం పుట్టినప్పుడు ఆయన వీపు ఎంత మండిపోతే కంచిలో ఉన్నాడు అని విన్నాను నేను, ఆ స్వామి. అట్లా కూర్మావతారం గురించి నాకు తెలిసిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.